లేట్ అయింది ఈనాడు. ఓకేనా? అవునా? మీడియా మిత్రులు నమస్కారం. నిన్న కృష్ణంరాజు గారని ఒక సీనియర్ జర్నలిస్టు సాక్షి ఛానల్లో మాట్లాడుతూ, కొమ్మినేని డిబేట్లో మాట్లాడుతూ, అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అనే అనటాన్ని తీవ్రంగా ఖండిస్తాం. అంత దుర్మార్గమైన భాష అంత సీనియర్ జర్నలిస్ట్ వాడటం, దాన్ని సాక్షి యాజమాన్యం ప్రసారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి జర్నలిస్టుని భవిష్యత్తులో డిబేట్స్లకు రానియకుండా బహిష్కరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే సందర్భంగా కృష్ణరాజు గారు ఏమీ చిన్న వ్యక్తి కాదు. జర్నలిస్ట్ కృష్ణరాజు గారు చాలా సీనియర్ వ్యక్తి. ఆయన సాక్షి ఛానల్లోనే సుమారు 1000 డిబేట్స్ మాట్లాడుంటారు. ఆయన సాక్షి ఛానల్లో ఆయన పెయిడ్ జర్నలిస్ట్. ఆయన సజ్జల పేరోల్స్లో ఉన్నటువంటి జర్నలిస్టులో ఆయన ఒకడు. ఆయన వేతనాలు పెంచట్లేదని పెంచమనే డిమాండ్ కోసం కూడా ఇలా దుర్మార్గంగా మాట్లాడాడేమో అనేది నాకున్న అనుమానం. తనకి ఇంకా శాలరీ పెంచమని, ఎందుకంటే సాక్షి సజ్జల సరిగా పేమెంట్స్ తక్కువ ఇస్తున్నాడేమో, పాత పేమెంట్లే ఇస్తున్నాడేమో, తన వేతనం పెంచమని, తన శాలరీ పెంచమని డిమాండ్లో కూడా వాళ్ళని సంతృప్తిపరచడానికి నిన్న అవాకులు చెవాకులు పేలుంటాడని అనిపిస్తూ ఉంది. అదే సందర్భంగా కృష్ణరాజు ఏమి చిన్న జర్నలిస్ట్ ఏం కాదు, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి నిన్న అది మాట్లాడాడు. ఆయన ఎంత విద్వేషం, ఎంత దుర్మార్గం, మహిళల పట్ల ఎంత చులకన భావన. అంటే అమరావతి ప్రాంతంలో అది వేశ్యల రాజధాని. అమరావతి అంటే ఒక కులం ఉంటుందా, ఒక మతం ఉంటుందా, ఒక వ్యక్తులు ఉంటారా? ఎవరెవరో ఉంటారు, బతుకుదరు అనేక వేల మంది ఉన్నారు. సుమారు 1,00,000 జనాభా ఉంటుంది. దాంట్లో మహిళల జనాభా సుమారు 50,000 పైచులకు ఉంటుంది. అంటే అందరినీ ఆ కేటగిరీ కట్టి నువ్వు మాట్లాడుతున్నావంటే నీ వాచలత్వం, నీ దుర్మార్గపు ఆలోచన ఎంత పరాకాష్ఠ చేరుకుందో ఒకసారి ఆలోచించుకొని విజ్ఞప్తి చేస్తాం. కేవలం కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే అది మాట్లాడారు. అలా మాట్లాడితేనే అక్కడ మార్కులు పడతాయి. అందుకే రాజకీయ నాయకులు చాలామంది ఈ అవాకులు చెవాకులు పేరేవాళ్ళు మీడియాలో కనపడటం దుర్మార్గం మాట్లాడి అందరూ కూడా జగన్ సంతృప్తిపరచడం కోసమే. ఈయన కూడా ఆ కేటగిరీలో చేరాడు. సజ్జలను ఒక రకంగా డిమాండ్, నా వేతనం పెంచమని చెప్పి డిమాండ్ కూడా దాంట్లో ఉంటుందని నా అనుమానం. ఈ కృష్ణరాజు గారు ఎంత భావజాలంలో, ఎంత భావదారిద్ర్యం ఉన్నవాడంటే మహిళల పట్ల ఎంత చులకన మాట్లాడేది మీరు చూశారు. ఆయన గతంలో లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాడు. అనేక వీడియోలు చేస్తూ ఉంటాడు ఆయన. లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో ఆయన ఏం చెప్పాడంటే, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాయలేదు, భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తులు వేరు, అంబేద్కర్కి ఏం సంబంధం లేదు అని అంబేద్కర్ మీద విషం కక్కాడు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం అని, రాజ్యాంగాన్ని రూపశిల్పి ఆయనేనని చెప్పి, రాజ్యాంగానికి మౌలికమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత అని ఆయన ప్రపంచం అంతా వేణుల్లో కొందాడుతూ ఉంటే, ఈ కృష్ణరాజు ఏం వీడియో చేశాడంటే రాజ్యాంగ నిర్మాణంలో, రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్ర లేదని ఒక వీడియో చేశాడు ఆయన. అంటే ఎంత దళిత వ్యతిరేకి, ఎంత అంబేద్కర్ గారంటే ఎంత చులకన భావన నీకు, మహిళలంటే ఎంత చులకన భావన, మైనారిటీతో ఎంత చులకన భావన. ఇతను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి, ఫ్యూడల్ సాంప్రదాయాలను కొనసాగించే వ్యక్తి. అంబేద్కర్ రాజ్యాంగం రాలేదంటావా? అంటే నీ జర్నలిజం ఏ దశకి వెళ్తా ఉంది? పిచ్చి పరాకాష్ఠ చేరింది నీకు. నిన్న మహిళలతో వేశ్యలు అంటంతో నీ పిచ్చి, నీ భావజాలం, నీ అంబేద్కర్ పట్ల నీ భావజాలం, మహిళల పట్ల నీ భావజాలం, పీడితుల పట్ల నీ భావజాలం పిచ్చి పరాకాష్ఠ చేరింది నీకు. నువ్వు ఎంత ఫ్యూడల్ భావజాలంతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు కృష్ణరాజు గారు, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ఏం జగన్ కళ్ళలో ఆనందం చూడటానికి అంత దుర్మార్గంగా మాట్లాడాలనా?
నీ వేతనం పెంచాలని సజ్జలతో ఏదో మాట్లాడుకో, నువ్వు నీ శాలరీ పెంచుతాడు, దానికి నువ్వు అంత మాట్లాడాలన్నా? వైసీపీ ఛానలు మేము ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని సాక్షి పేపర్ ఒక మీడియా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. నిజంగా మీకు కృష్ణరాజుతో సంబంధం లేకపోతే మీ సాక్షి ఛానల్తో పాటు మీ అనుబంధ ఛానల్లో కూడా అతన్ని ఇంకా ఫ్యూచర్లో పిలవము అని బహిష్కరించండి, చూద్దాం. అతను ఎక్స్పెల్ చేయండి, మీ ఛానల్ రానివని చెప్పండి. మీ అనుబంధ ఛానల్ అన్నిటికీ, మీ అసోసియేట్ ఛానల్, సాక్షి అసోసియేట్ ఛానల్స్ ఉన్నాయి కదా, సాక్షి అసోసియేట్ ఛానల్స్ అన్నిట్లో అతను న్యూస్ వేయమని చెప్పండి, అతను పిలవమని చెప్పండి, అతను మాకు సంబంధం లేదని చెప్పండి. అతను మీ ఇళ్లలోనే ఉంటాడు, మీ శాలరీ తీసుకుంటాడు. రోజు మీకు ఒక 1000 వీడియోలు ఉంటాయి అతను సాక్షిలో మాట్లాడి, ఒకటి కాదు. అతనికి ఎంత ధైర్యం అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని చెప్పడానికి? ఏ భావజాలం ఉంది అతనికి? అతను మీరు ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు? కనుక వైసీపీ ఈ ద్వంద్వ వైఖరిని, ఒక పక్క దళితులని మాట చెప్తూ అంబేద్కర్ని కించపరిచేవాళ్ళు మీ ఛానల్లో పిలుస్తారా? ఒక పక్క మహిళలకి మాకు కావాలంటారు, మహిళలు దూషించి మహిళలు వ్యభిచారులు అనేవాడు, అందరూ మహిళలు వ్యభిచారులు అనేవాడు. అతన్ని పిలుస్తారా? అతనికి ఛానల్ డబ్బులు ఇస్తారా? మీ ఛానల్కి జీతాలు ఇస్తారా? అతను ఓన్ చేసుకుంటారు మీరు? అతని విషయాలన్నీ ప్రసారం చేస్తారా? అతను డిబేట్స్ పెడతారా? ఒక 1000 డిబేట్స్ లేకపోతే 10,000 డిబేట్స్ ఉంటాయి అతని. వారానికి 3-4 డిబేట్స్ ఉంటాయి మీ ఛానల్ అతను మాకు సంబంధం లేదంటారా మీరు? ఈ ఈ ద్వంద్వనీతిని మీరు మానుకోండి. రాజకీయాలు మంచి పద్ధతి కాదు. మహిళలు కించపరిచే వాళ్ళని, దళితులు కించపరిచే వాళ్ళని, ఈ ఫ్యూడల్ భావజాలం ఉన్న వాళ్ళని బహిష్కరించాలి మీరు మీ ఛానల్ నుంచి. మొన్న తెనాలి సంఘటన, ఈ సంఘటన రెండు కలిపి చూడాలి. మీ యొక్క భావజాలం చూడాలంటే, మీ కృష్ణరాజు భావజాలాన్ని కనిపెట్టాలంటే, మీ ఛానల్ జరిగే డిబేట్ని కనిపెట్టాలంటే, మీరు ఏ వార్తలు ప్రసారం చేస్తున్నా కనిపెట్టాలంటే, ఈ తెనాలి సంఘటన ఈ సంఘటన కలిపి అంటే మీరు మహిళల పట్ల, దళితుల పట్ల మీ ద్వేషం, పీడితుల పట్ల మీ ద్వేషం, మీ విషం కక్కటం సమాజంలో. అంబేద్కర్ అంటే ద్వేషం, దళితులు అంటే ద్వేషం, మహిళలంటే చులకన భావన. మీరా మాట్లాడేది? మహిళలందరూ విచారాలు అంటావా? సిగ్గుందా? వాళ్ళని ఛానల్లో పిలుస్తారా? మీకు సాక్షి ఛానల్కి సాక్షి ఎండి గారి భారతి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. కృష్ణరాజుని భవిష్యత్తులో మా ఛానల్కి రానివని చెప్పి మీరు బహిష్కరించండి. ఈ కృష్ణరాజుని మా అసోసియేట్ ఛానల్, మా అనుబంధ ఛానల్, వాళ్ళ యొక్క ఛానల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాళ్ళ పేర్లు చెప్పడం అనవసరం. మా ఛానల్స్లోకి అతను పిలవని చెప్పి మీరు చెప్పండి. అలాంటి వాళ్ళని బహిష్కరించండి. అంబేద్కర్ని అవమానించేవాడు. అంబేద్కర్ రాజ్యాంగం రాలేదంటాడు అతను. నేనైతే చెప్తున్నాను, అతను కేవలం 2 విషయాలు దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చుట్టానికి ఇంత దుర్మార్గంగా మాట్లాడాడు. మహిళలందరినీ కించపరుస్తూ మనుషులంతా వ్యభిచారులు అని చెప్పి అంటాడు, వేశ్యలు అంటాడు. అదేవిధంగా అతను కోర్ మైండ్, అతని కోర్ మైండ్ ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం రాలేదని చెప్పి వీడియో చేస్తాడు. అతను పెద్ద డిబేట్ చేశాడు, అతను ఒక పెద్ద వీడియో వదిలాడు, ఒక అరగంట వీడియో వదిలాడు అతను. అంటే ఎంత దుర్మార్గం నీకు, అంబేద్కర్ పట్ల ఎంత ద్వేషం ఉంది నీకు? ఇలాంటి వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తారా? భారతి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను, మహిళలను కించపరిచి ఇలాంటి దుర్మార్గం మీ ఛానల్స్లోకి రానియొద్దు, బహిష్కరించండి. మీరు కావాలంటే కొత్త వాళ్ళ ఉద్యోగాలు తీసుకోండి. ఇట్లాంటి దుర్మార్గులు ఎందుకు మీకు? వీళ్ళని బహిష్కరించండి మీరు. వీళ్ళకి శాలరీస్ ఇచ్చి ప్రోత్సహించడం, ఇలాంటి క్రిమినల్స్ని ప్రోత్సహించడం, ఇలా మహిళల్ని, దళితుల్ని కించపరిచే వాళ్ళని ప్రోత్సహించడం, శాలరీస్ ఇవ్వడం అనేది మీ యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మానుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం.